గీతామకరందం భగవద్గీత 16వ అధ్యాయం 5వ శ్లోకం. దైవీ సంపద్విమోక్షయా నిభానదయా సూరీమత మాసు చ సంపదం దైవీమభిజాతోసి పార్థవ. ఓ అర్జున, దైవీ సంపద పరిపూర్ణ బంధముక్తి, అసురీ సంపద గొప్ప బంధమును కలుగజేయుచున్నది నిశ్చయింపబడింది. నీవు దైవీ సంపద యందే జన్మించినాడు, కానీ శోకింపనవసరము లేదు. ఎలా అని నా ఫలితం బాగుగా తెలిసి ఉన్నచో వానిని గ్రహించుట వలన త్యజించుట ప్రవృత్తిక దైవ సంపద మోక్షమును అనగా బంధ విముక్తిని, అసుర సంపద బంధమును కలుగజేయన ఇచ్చట స్పష్టంగా చెప్పబడినది. కాబట్టి ఫలితమును ఒకటి మోక్షమును మరి ఒకటి బంధము కలుగజేయనని చెప్పబడింది. వివేక మోక్ష ప్రథమ సంపదను స్వీకరించి బంధ మగు అసుర సంపదను పారదోలవలనని కోట్ల జన్మలు బంధమునందు దాస్య శృంఖలను మగ్గి ఉండనని జీవుడు ఇప్పటికైనను విడుదల పొంది అభిలషించుట శ్రేయస్కరం. కాబట్టి శ్రేయోకాములకు ప్రతివారును ప్రయత్నపూర్వకంగా భగవత్ప్రేకములకు దైవగుణములను అభ్యసించి అనుగుణములను పారదోలవాలి. అనగా వారు పుట్టిన పిదప ప్రయత్నపూర్వకంగా ఆయా గుణములను సంపాదించుట అర్థం. అంతే కానీ ఆ సంపద వారి వంశంపై కులంపై ఆధారపడి ఉండకూడదు. విజ్ఞాన శ్రవణంకు అర్హతను పొంది ఉన్నట్లు అనియు సద్గుణశీలుడే అనియు స్పష్టమవుతున్నది. దుఃఖ సంపద. ఓ అర్జున, నీవు దైవ సంపదను జన్మించి ఉన్నావు కాబట్టి దుఃఖ సంపదను శ్రీకృష్ణ భగవాడు చెప్పిన దాన్ని బట్టి దుఃఖరహిత దైవ సంపద కారణములు సచ్చీల హృదయ చర్మలకు హేతువులను తేలుతున్నది. దైవ సంపద యొక్క ఫలమేది? మోక్ష బంధం. అసుర సంపద యొక్క ఫలితమేది? బంధం. దీని యొక్క మోక్షములకు మార్గమేమి తేలుతున్నది? దైవ సంపద చక్కగా అభ్యసించి ఉండటం వలన. బంధము దేని వలన కలుగుతుంది? అసుర గుణముల వలన కలిగి ఉండటం వలన. అర్జునుడు అట్టి సంపదను జన్మించిన దైవ సంపద. ప్రపంచంలో దుఃఖమును పోగొట్టుకునగల వాడేవాడు దైవ సంపద కలవాడు. దైవ గుణముల కలవాడు, అసుర గుణముల కలవాడు అని ప్రాణి రెండు విధములుగా నిందుతుందని